ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరున్నారు? మరి ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ఎవరు? సెలబ్రిటీస్ ఎంత సంపాదించగలుగుతున్నారు? ఒక క్రీడాకారుడు ఎంత సంపాదిస్తాడు? ఇలా అడిగారు అనుకోండి క్వశ్చన్స్, ఏదో తెలుసో కాస్తో కూస్తో అని చెప్తారు కదా. మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఎవరు అంటే, ఇదేంటి బిచ్చగాడు అంటున్నారు అనుకుంటున్నారా? మరి కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఇంకా భిక్షాటనే చేస్తున్నాడు. మరి ఏంటి అసలు ఆ విషయాలు ఏంటి? ఆయన సంపాదన ఏంటి? సంపాదనే కాదండి, ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంది. మరి ఇవన్నీ వివరాలు తెలుసుకుందాము మేడంతో మాట్లాడి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది నా ఇంట్రోలోనే, ప్రపంచంలోనే ధనవంతుడైన బిచ్చగాడు అంటే, ధనవంతుడైన భిక్షాటం చేసేవాడు అంటే మరి ఆర్టికల్ మీరే చూసుంటారు, ఈ పాటికి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఒకసారి చెప్పేసేయండి ఆయన ఏంటి అంత లైఫ్. భరత్ జైన్, ద వరల్డ్స్ రిచెస్ట్ బెగ్గర్ అన్నమాట. సో అసలు 7.5 crores తన కంప్లీట్ ఆస్తి, 7.5 crores ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్, 2 flats. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా నవీన గారు? 1.5 CR. అబ్బా, వాటికి రెంట్ 30,000 మంత్లీ వస్తుంది. జస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ తన వెనక ఉన్న ప్లాన్ ఏంటి, అసలు ఆ స్ట్రాటజీస్ ఎలా వేశాడు గమనిద్దాం. అంటే ఆ 2 flats అంటున్నారు, 7.5 crores అంటున్నారు, అంటే చాలా లగ్జరీ అయిన ప్లేస్ లో ఉంటాడు కదా మేడం ఆయన. అబ్సల్యూట్లీ, ముంబైలో ఉంటున్నారు. సో తన పిల్లలు రినౌండ్ కాన్వెంట్ లో చదువుతున్నారు. అండ్ పర్ డే తను 2,000 to 2,500 ఎర్న్ చేస్తారు. అది కూడా ఆల్మోస్ట్ నెలకి 60 to 75,000. ఒక ఐటీ సెక్టర్ కూడా అంత శాలరీ రాదేమో మేడం. ఎస్, 60 to 75,000. ఎస్. సో అది కూడా పక్కా ప్లాన్డ్ గా అన్నమాట, ఎక్కడా లోటు లేకుండా, సో నిర్మోహమాటంగా ఇష్టంగా చేస్తున్న ప్రొఫెషన్ బెగ్గింగ్. ఏం చేసినా అది ఇష్టంగా చేయాలి. అండ్ తనేంటంటే, నేను బెగ్గింగ్ చేస్తున్నాను కదా, సో ఏదో నాకు ఆశ లేకపోతే అత్యాశ అలా చెయ్యట్లేదు, నేను చేస్తున్న పని నాకు నచ్చుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ పనులు అని అంటున్నాడు అనమాట. మరి ఇంత ఒక స్టేషనరీ షాప్ కూడా రన్ చేస్తున్నారు, మరి ఇంత అర్న్ చేస్తున్నారు కదా, బెగ్గింగ్ ఎందుకు అనే ఆలోచన రావచ్చు. కొద్దో గొప్ప అంటే కొంత వరకు రీచ్ అయ్యే వరకు చేసి వదిలేయచ్చు కదా, మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఆ మాట అన్నాడు అనమాట. అత్యాశ అనేది లేదు, కానీ నాకు నచ్చుతుంది, నేను చేస్తున్న పని నాకు నచ్చుతుంది. ఫస్ట్. సెకండ్ వచ్చేసి ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. సో తను చేస్తున్న స్ట్రాటజీ కానివ్వండి, ప్లాన్ కానివ్వండి, అత్యంత అద్భుతం. ఎందుకంటే ఇవాళ రేపు మనీ అర్నింగ్ అనేది, తర్వాత వచ్చేసి హౌ టు అర్న్ మనీ, లేకపోతే ఒక బిజినెస్ పెట్టి ఎలా సాధించాలి, ఒక మంచి జాబ్ ఎలా సంపాదించాలి, ఇవన్నీ ఆలోచనలు వచ్చి వీటికి మనం ఇంప్లిమెంట్ చేసి కూడా డబ్బు అనేది అర్న్ చేస్తూ ఉంటాం నవీన గారు. కానీ మనీ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇవాళ రేపు చూసుకుంటే 70 to 80% పీపుల్, సో దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ మనీ మేనేజ్మెంట్. సో ఇతన్ని చూసి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, బిచ్చం ఎత్తండి అని కాదు, సో ప్లానింగ్, స్ట్రాటజీ. ఎస్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఆ స్ట్రాటజీ బిహైండ్ దట్. అంటే తను చేస్తున్న పని ఏంటి, అది కూడా పర్ డేలో 10 to 12 hours కంటిన్యూస్ గా వర్కింగ్ అవర్స్ అమ్మా, 10 to 12 hours వితౌట్ ఎనీ టేకింగ్ బ్రేక్. సో భిక్షం ఎత్తుకోవడంలో కూడా ఇంత మనం సంపాదన ఉందా, ఇంత సంపాదించచ్చా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి, అసలు వినేకే ఆడ్గా ఉంది, అతను ఎలా చేస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా చాలా మందికి కలుగుతూ ఉండొచ్చు. ఇదంతా భిక్షాటన చేస్తూ కూడా అదొక ప్రొఫెషనా అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మనం తన అంటే మైండ్ సెట్, ఒక మైండ్ మ్యాప్ అనేది గమనించాలి నవీన గారు. తన మైండ్ మ్యాప్ ఎంత క్లియర్ గా, ఎంత స్ట్రాటజిక్ గా బిల్డ్ చేసుకున్నాడంటే, కరెక్ట్ ప్లానింగ్ అండ్ చేస్తున్న పని ఎక్కడా వదలలేదు. అండ్ తర్వాత వచ్చేసి సో కంటిన్యూవేషన్. సో
అవర్స్ 10 to 12 hours, అది కూడా కంటిన్యూగా ఒక జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇవాళ రేపు చూస్తుంటాము, ఓకే 9 to 6 జాబా, 9 to 5 జాబా, ఏదో అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి తీసి పడేస్తున్నారనమాట. అలా కాదు, అంటే జాబ్ గొప్పదా బిజినెస్ గొప్పదా అంటే బిజినెస్ ఖచ్చితంగా గొప్పది, కానీ జాబ్ చేసే వాళ్ళు కూడా అంత తక్కువ కాదు. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నారు. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎందులో అయినా చూడొచ్చు మనం. సో ఇతనికి పొగిడి తర్వాత మీరు కూడా ఇలా బిచ్చం ఎత్తండి, లేకపోతే మేము కూడా ఇలా చెయ్యొచ్చు కదా అనే కాన్సెప్ట్ అస్సలు కాదు. సో దీని వెనకాల ప్లానింగ్ కానివ్వండి, తన ఆలోచనలు కానివ్వండి, సో ఎవరైనా సరే ఏదైనా పని చేస్తున్నామంటే ఎంతగా ఆ పనికి గౌరవించాలి అండ్ పాటించాలి అండ్ ఎంతగా ఇష్టపడాలి అనేది తన నుంచి నేర్చుకోవచ్చు నవీన గారు. ఇక్కడ జవేరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా చేశారంట ఆయన పైన, బెగ్గర్ పైన. మరి వాళ్ళు రిచెస్ట్ బెగ్గర్ కాబట్టి రైడ్ చేసినప్పుడు 7.5 crores క్యాష్ దొరికిందంట ఆయన దగ్గర. మనం గతంలో చాలా ఆర్టికల్స్ చూసాం మేడం, ఏంటంటే చనిపోతారు, అదే ఆడుకునే వాళ్ళే చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని సామాన్లు ఉంటాయి కదా. ఒక ఆర్టికల్ అనుకుంటా, ఒక ఆవిడ లేడీ ఉమెన్, ఆవిడ దగ్గర ఎన్నో లక్షల డబ్బు ఉందంట మూటలో. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగానే ప్లానింగ్ అనమాట, వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. నవేడేస్ మామూలుగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవట్లేదు. మనకు వచ్చే జీతమే ఇంత కదా, ఇందులో ఎక్కడ దాస్తాము, ఇందులో ఎక్కడ ప్లాన్ చేస్తామని ఉంటున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలంటారా? డెఫినెట్లీ నవీన గారు, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనకు హెల్త్ చెకప్ అనేది డాక్టర్ ఉంటారు. అండ్ తర్వాత ఏదైనా వస్తే పెద్దవాళ్ళు అంటే ఏదో మాట్లాడతారు, లేకపోతే కౌన్సిలర్స్ ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా ఫైనాన్షియల్ అనాలిసిస్ కానీ ఫైనాన్షియల్ పరంగా మీరు ఇయర్లీ వన్స్ లేకపోతే అంటే మీ 5 years వన్స్ ఒక చెకప్ అనేది చేసుకోకపోతే, ఫైనాన్షియల్ చెక్ అనేది జరగకపోతే చాలా చాలా కష్టం. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సంపాదన ఎంత ఇంపార్టెంటో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతకన్నా ఇంపార్టెంట్ నవీన గారు ప్రతి ఒక్కరికి. అది కూడా ఇక్కడ ఇతనిలో చూసి ఇంకో క్వాలిటీ నేర్చుకోవాలి. సో బిజినెసెస్ చేస్తూ ఉంటారు చాలా మంది. బిజినెస్ చేస్తున్నప్పుడు నామోషి, సో నేను ఇది అమ్ముతున్నాను కదా, చిన్న బిజినెస్ కదా, ఎవరైనా చూసి ఏమని అనుకుంటారు. సో నేను ఇక్కడ రోడ్ మీద అమ్ముతున్నాను, సో వాళ్ళు చూశారు మా చుట్టాలో బంధువులో ఇది చిన్న పని అని ఫస్టే ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేస్తున్న పనికి ఇష్టపడండి. సో అతను చేస్తున్న పని బిగ్గింగ్, బట్ అతను ఇష్టపడితే ఏ స్థాయికి వెళ్ళాడో చూస్తున్నాం మనం. సో అది మనం చేసే పని గౌరవంగా చేస్తున్నాం కాబట్టి ఎంతగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతగా ఇష్టపడాలి అనేది ఖచ్చితంగా ఇతను చూసి నేర్చుకోవాలి నవీన గారు. ఏదేమైనా మేడం, కొన్ని సంఘటనల నుంచి కొన్ని ఏంటి ప్రతి సంఘటన నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, అంటే అడుక్కోవడం కూడా ఒక ప్రొఫెషనా అని అడుక్కునేవాడిని మనం తీసి పడేస్తాం కూడా, చీపో అంటారు కొంతమంది. అంటే అందరూ కాదులేండి, కొంతమంది వేస్తారు, కొంతమంది వెళ్ళిపో అంటారు. కానీ వాళ్ళలో కొంతమంది నిజాయితీగా, ఇప్పుడు చూడండి కోట్ల ఆస్తిపరుడైనా ఆయన ఇంకా భిక్షాటనే చేస్తున్నాడు. అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు చదివించుకున్నాడు, స్టేషనరీ పెట్టాడు, మంచి డబ్బులు సంపాదించాడు, కానీ ఆయన ప్రొఫెషన్ మాత్రం ఎక్కడ వదిలిపెట్టలేదు. ఎస్, ఎందుకంటే చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు కూడా అంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని చాలా పెద్ద స్థాయిలో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాంతో పాటు లక్ కూడా సహకరించి ఉంటుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. కానీ ఒక ద వరల్డ్స్ రిచెస్ట్ బెగ్గర్ భరత్ జైన్ గురించి, జైన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లానింగ్ లో ముందు ఉంటారు. సో ఇతను భిక్షం తీసుకున్నా కూడా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేశాడు కదా, దానికి మెచ్చుకోవాలి నవీన గారు. థ్యాంక్ యూ.